హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు మా తమ్ముడు, అక్క వాళ్ళు అందరం కలిసి రామప్ప టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా. ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా రామప్ప టెంపుల్ని చూడడానికి అతిపెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. టెంపుల్ లోపలనైతే చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి స్కూల్ పిల్లల్ని కూడా పిక్నిక్కి తీసుకొస్తారు. రామప్ప టెంపుల్ని 300 మంది శిల్పులు 40 సంవత్సరాలు నిర్మాణం చేశారు. ఆ టెంపుల్ని 800 సంవత్సరాల క్రిందట నిర్మించారు. అప్పటి టెంపుల్ ప్రకృతి వైపరీత్యాలని, ఎన్నో విపత్తులను ఎదుర్కొని ఈ ఆలయం ఇప్పటికీ అలాగే ఉంది. లోపలికి వెళ్ళి ఆలయాన్ని చూస్తూ ఆలయం లోపల ఉన్నటువంటి అద్భుతాలని తెలుసుకుందాం. ఈ ఆలయము పాలంపేట గ్రామంలో ఉన్న చుట్టుపక్కన కొండల మధ్య అతి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. తెలంగాణలో రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఈ అద్భుత శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్న చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర ఆలయంగా పరిగణిస్తారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప గుడి రికార్డుకెక్కింది. 2020 సంవత్సరానికి గాను మన భారతదేశంలో ఇదొక్క ఆలయమే నామినేట్ అయ్యింది. 2019లో యునెస్కో ప్రతినిధులు మన రామప్ప గుడికి వచ్చి సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా 42 కట్టడాలని గుర్తింపు ఇవ్వగా మన దేశం నుంచి రామప్ప ఆలయం మాత్రమే ఈ అవకాశం దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా మన రామప్ప దేవాలయం రికార్డు సృష్టించింది. రామప్ప గుడి ములుగు జిల్లాలో ఉంది. మన ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి 70 మీటర్ల దూరంలో ఉంది. రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఈ గుడి శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి రావడం ఎంతో విశేషమని చెప్పాలి. ఇది ప్రధానంగా శివాలయం. ఇందులో రామలింగేశ్వరుడు కొలువై ఉంటాడు. దీన్ని కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఆ కాలంలో ఇంతటి అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఆలయంని నిర్మించడం ఎంతో ఆశ్చర్యకరం. చూస్తేనైతే ఎంత బాగుంటుందో. శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై మన ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ వారసత్వానికి ప్రతీకగా రామప్ప ఆలయం అని కొనియాడారు. రామప్ప ఆలయం 13వ శతాబ్దంలో కాకతీయ పాలకుల కాలంలో నిర్మించారు. ఇది విశ్వబ్రహ్మణ శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. రామప్ప గుడి ఆలయ గోపురం ఎంత అందంగా కనిపిస్తుందో, చూడగానే అద్భుతంగా కనిపిస్తుంది. ఈ గుడి నిర్మించి దాదాపు కొన్ని వందల సంవత్సరాలైతే గడిచిపోయాయి. రాజుల కాలం కూడా అంతరించిపోయింది. రామప్ప గుడి గోపుర నిర్మాణానికి నీటిలో తేలియాడే తేలికపాటి ఇటుకలతో నిర్మించారు. అందుకే ఇప్పటివరకు ఆ గోపురం అంత బాగుంది అని చెప్తున్నారు. ప్రధానాలయం పక్కనే ఉన్న చిన్న ఆలయము కాటేశ్వర స్వామి ఆలయం అంటారు. ఈ ఆలయానికి ప్రత్యేకంగా 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. 3 ప్రవేశ ద్వారాల నుంచి ప్రధాన గర్భాలయం ఉండే విధంగా ఆలయాన్ని నిర్మించారు. ఆలయం మొత్తం కూడా నక్షత్రాకారంలో నిర్మించబడిందని చెప్తారు. టెంపుల్ చుట్టూ ఉన్న గోడలకి నక్షత్రాకారంలో పువ్వులని చెక్కారు, నక్షత్ర గుర్తులలో. అలాగే పైనుంచి చూసిన టెంపుల్ మొత్తం నక్షత్రాకారంలో ఉంటుంది. ఇక్కడ టెంపుల్ స్తంభాల పైన శ్రీమూర్తి ఆకృతులు ఉంటాయి. వాటిని మదనికలు అని పిలుస్తారు. రాతి బండపై చూడండి ఎంత అందంగా శిల్పాలను చెక్కారో.
ఈ పాము తలవైపులో రాక్షసులు ఉంటారు. లోకానికి దేవతలుండి మధ్యలో మండల పడతాన్ని చుట్టి చీకుతారు. ఇప్పుడు అందులో కృష్ణపై పాము విష్ణుమూర్తి ఆ పక్కన విష్ణువు మోహన్ వల్ల అమ్మకానికి నివారిస్తుంది. చూడండి కత్తిలో చూడండి వీరభద్రుడి కాళ్ళ కింద దక్షుడున్నాడు. పక్కన నాలుగే కాళ్ళని చెక్కి 6 రామప్ప ఆలయానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా అయితే ఆలయం చుట్టూరా 8 గజకేసర్లను నిర్మించారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయానికి ఎదురుగా అయితే నంది ఉంటుంది. ఆలయం లోపల బండ అంతా ఎగుడు దిగుడుగా ఉండడానికి కారణం 17వ శతాబ్దంలో భూకంపం రావడం వల్ల ఆలయం ఒక్కసారిగా కదిలిపోయింది. ఇక్కడ కనిపించిన ఈ రాతి బండ అందుకే అలా ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఇక్కడ కాకతీయ రాజులు వరంగల్ కోటను బలంగా నిర్మించి శత్రువుల నుంచి కాపాడారు. గ్రామాల పరిపాలనను మెరుగుపరచడానికి గారు వ్యవస్థను ప్రవేశపెట్టాడు కాకతీయుల మహారాజు గణపతి. వ్యవసాయ అభివృద్ధి కోసం పాకల చెరువు మరియు రామప్ప చెరువు తవ్వించారు. రామప్ప చెరువు వీరి కాలంలోనే 1213లో నిర్మించబడింది. దేవాలయాలను కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా కాకుండా సాంస్కృతిక కళా వైభవాలను ప్రదర్శించే ప్రదేశంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంలో రేచర్ల రుద్రుడు పనిచేశారు. వీరి సూచనల వల్లే తేలికపాటి ఇటుకలు, శాస్త్రీయ శిల్పకళ, సంగీత స్తంభాలు వంటి ప్రత్యేకతలు ఈ దేవాలయంలో ఉన్నాయి. రుద్రుడు ఈ రామప్ప దేవాలయాన్ని కట్టించినప్పటికీ దేవాలయం పేరు అహర్నిశలు కష్టపడి ఆలయానికి ఒక అందమైన రూపు తెచ్చిన శిల్పి రామప్ప వారి పేరే పెట్టారు. ప్రపంచంలోనే శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒక రామప్ప దేవాలయం మాత్రమే. దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అపురూపమైన కట్టడంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయం రామప్ప దేవాలయం. అణువణువున అద్భుతాలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యాలతో కాకతీయుల కీర్తిని చాటి చెబుతుంది. కాకతీయ రాజుల చారిత్రక వైభవానికి ప్రతీకగా, అద్భుత శిల్పకళా సంపదకు పతాకగా, భక్తి సాంకేతికతతో నిర్మించబడిన అపురూపమైన కట్టడం రామప్ప దేవాలయం. రుద్రేశ్వరుడు అనే పేరుతో ఇక్కడ శివుడు పూజలు అందుకుంటున్నాడు. అందుకే దీన్ని ఆలయం అని కూడా పిలిచేవారు. గర్భగుడిలో ఉండే ప్రధాన మండపంలోని ఒక స్తంభం ఎంతో ప్రధానమైనది. సూది మొన దూరే అతి సూక్ష్మమైన 13 రంధ్రాలు ఒకే రాతిపై చెక్కారు. ఈ 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో దశి ఒక రోజు, అది తిథుల ప్రకారం చూస్తే 13వ రోజు మాస శివరాత్రి వస్తుంది అలా అంటారు. ఇక్కడ ఆలయ నిర్మాణ సమయంలో ఏనుగు పడిన కష్టానికి గుర్తింపుగా గోడలపై ఏనుగుల యొక్క బొమ్మలను చెక్కారు. దేవాలయం ఎదురుగా ఉన్న పెద్ద నంది శివుడు పిలిస్తే రావడమే ఆలస్యం అనే విధంగా ఒక చెవి శివుడి వైపుకి ఉంచుతూ అందరి కాళ్ళు లేవడానికి సిద్ధంగా ఉండే విధంగా చక్కగా చెక్కారు. ఇక్కడ మన నందిని ఎటువైపు నుంచి చూసినా అది మన వైపు చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. రామప్ప టెంపుల్కి పైభాగంలో నాగిని విగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడ టెంపుల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఒకరు ఉంటారు. తనని అడిగితే అన్నీ చెప్తారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.